ఎస్మా. అయితే ఇంకొక విషయం చెప్పారు, కొందరికి 3 నెలలనే ఇంకా కాంట్రాక్ట్ కూడా వాళ్ళ నుంచి గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ కూడా ఏర్పాటు చేసుకోలేదు, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయినా, రెగ్యులర్ ఉద్యోగం అయినా, కాంట్రాక్ట్ ఉద్యోగం అయినా ఒక్కసారి ప్రభుత్వం ద్వారా ఒకసారి ఒప్పందం చేసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగాన్ని తొలగించే అధికారము ఏ ప్రభుత్వానికి లేదు. కేవలం అంటిల్ అన్లెస్ మోరల్ టర్పిట్యూడ్, ఈ మోరల్ టర్పిట్యూడ్ అనేటువంటిది కొన్ని డిసిప్లినరీ డిపార్ట్మెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదన్నా యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఉన్నదనుకోండి, ఇవి చాలా డిసిప్లినరీ డిపార్ట్మెంట్స్. దీంట్లో మోరల్ టర్పిట్యూడ్ అనేటువంటిది వర్తిస్తుంది. అయితే ఏ ఉద్యోగికైనా కానీ మీరు కనుక మిస్అప్రాప్రియేషన్, మీరు పనిచేసినటువంటి ఆ యొక్క సంస్థ యొక్క డబ్బులను కనుక మీరు మిస్అప్రాప్రియేషన్ చేసి కరప్షన్ ఛార్జెస్ కనుక మీరు ఎదుర్కొంటే అప్పుడు మాత్రం మిమ్మల్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రిమూవల్ చేసే అధికారం ఉన్నది, కేవలం కరప్షన్ ఛార్జెస్. మరి ఒకవేళ ఎఫ్ఐఆర్లు అయినాయి అనుకోండి, ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ రవీందర్ లాంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. ఏ వ్యక్తి మీద అయినా కానీ ఎఫ్ఐఆర్ నమోదు అనేటువంటిది కామన్. కేసు నమోదైనాక కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. అయితే పోలీసు వాళ్ళు పెట్టేటువంటి కేసులు నిరూపితం కావాలా. ఆ కేసులు ఎక్కడ నిరూపితం అవుతాయి? కోర్టు ద్వారా. అయితే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మియర్ ఫైలింగ్ ది ఎఫ్ఐఆర్ ఈజ్ నాట్ ఫ్యాటల్ టు ఎనీబడి. అంటే మన మీద ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన మన ఉద్యోగానికి ఏమీ ఇబ్బంది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్లు మస్తు అయితే నా మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు అయినా చెప్పిన తెలంగాణ ఉద్యమంలో నా మీద 29 కేసులు ఉండే. నాకు నేనే కేసు వాదించుకుంటుంటే కోర్టు బంద్ చేస్తుంది, నగేషన్ పిలిస్తే కోర్టు తీసేస్తుంది. అయితే దీంట్లో ఒకటి వెసులుబాటు ఏముంటాయంటే కోర్టును న్యాయవాది తన కేసును తాను, నేరస్తుడు కూడా కేసును వాదించుకోవచ్చు. ఈవెన్ అక్యూజ్డ్ కెన్ డిఫెండ్ హిస్ ఓన్ కేస్, కాకపోతే కోర్టు వేసుకోవద్దు అంతే. కాబట్టి నేనేమంటా అంటే ఇంతకు ముందు జయలలిత కూడా ప్రభుత్వ ఉద్యోగులందరినీ తొలగించింది, మళ్ళీ ఏమైంది? ఉద్యోగులను తీసుకున్నారు. ఆర్టీసీ వాళ్ళు అదేవిధంగా జూడాల మీద కూడా ఎస్మా ప్రయోగం చేస్తాను భయపెట్టిందా లేదా గవర్నమెంట్? ఈవెన్ పెండాం చేసినప్పుడు కానీ, లేకపోతే ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కానీ, లేకపోతే ఈ వీళ్ళ యొక్క ఇంక్రిమెంట్ల గురించి కూడా ప్రభుత్వం ఏం చేసింది? మీ మీద ఎస్మా ప్రయోగం చేసి మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తా అన్నారు. తీసేసిందా? కాబట్టి ఏ ఉద్యమం ద్వారానైతే, ఎవరి యొక్క ప్రొటెస్ట్ ద్వారానైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డదో, రేపు కాంగ్రెస్